ఇంకొక 5 రోజుల్లో వెండి తెర మీద సిల్వర్ స్క్రీన్ మీద ఒక భారీ మహా అద్భుతాన్ని చూడబోతున్నాము అనేసి నాకైతే గట్టి కొడుతుంది అబ్బా పర్సనల్గా. ఇదంతా నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా. ట్రైలర్ అంత సూపర్ ఇంప్రెసివ్ ఏమీ అద్భుతంగా ఏం లేదు, కానీ బుజ్జి అండ్ భైరవ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అట్లాగే ట్రైలర్ బ్యాడ్ అనట్లా, అట్లా కానీ భయంకరమైన ఎలివేషన్స్ కూడా ఏం లేవు. ఓకేగా గుడ్ లెవెల్లో ఉంది. సబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓవర్ ఎలివేషన్స్, అవసరం లేని అంశాలు తెర మీద తీసేసి స్టోరీని, సబ్జెక్ట్ని చాలా బాగా చూపించాడు ఈ సినిమాలో అనేది అనిపిస్తుంది. సో నా కంప్లీట్ నమ్మకం అంతా నాగ అశ్విన్ మీదే నేను నమ్మకం పెట్టుకున్నా. నాగ అశ్విన్నే నేను నమ్ముతున్నా. సో నా నమ్మకం నిలబెడతాడా, క్యాన్సిల్ చేస్తాడా అనేది చూడాలి. సో సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఒక అద్భుతాన్ని చూడబోతోంది అనేది కనిపిస్తోంది. రీసెంట్గా నాగ అశ్విన్ కూడా ఒక రెండు వీడియోలు వదిలాడు. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 ఒక ఇంటర్వ్యూ లాగా అనుకోవచ్చు. సో కొన్ని ఫోటోలు కూడా దీనికి సంబంధించి శోభనకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ కల్కి సినిమా ముఖ్యంగా సినిమా డైరెక్టర్ నాగశ్విని ఈ వీడియోస్లో మాట్లాడుతూ, ఇప్పుడు వరకు నేను చాలా సినిమాలు చూశాను, భైరవ ద్వీపం కానీ, లేకపోతే ఆదిత్య 369 కానీ, కాలభైరవ లాంటి సినిమాలు కావని, లేకపోతే గతంలో వచ్చినటువంటి సినిమాలు పాతాళ భైరవ్ కానీ, మాయాబజార్ కానీ, అంటే ఇవన్నీ కూడా ఈ ఫోకలోర్ ఫ్యాంటసీ ఫిలిమ్స్ పీరియాడికల్ కంటే కూడా ఈ యొక్క మన పురాణాలను ఇన్వాల్వ్ చేసినటువంటి సినిమాలుగా చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి సినిమాలు. మన టాలీవుడ్లో ఒకప్పుడు చేసినటువంటి మ్యాజిక్స్, మిరాకిల్స్ అని చెప్పుకోవచ్చు. ఇక హాలీవుడ్ విషయానికి వస్తే మనకు మార్వెల్ కానీ, డీసీ కానీ ఇట్లాంటి సినిమాలు మనల్ని బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. సో అట్లాంటి సినిమా మనం ఎందుకు తీయకూడదని ఆలోచించిన నాగశ్విని తీశానని చెప్తున్నాడు. సినిమా చరిత్రలో ఎవరో కని విని ఎరగని ఒక సినిమాని తీయాలని, డిస్కస్ చేయాలనే ఆలోచనతో ఈ సినిమాని తన బ్రెయిన్లోకి రావడం వల్ల ఈ సినిమా తీస్తున్నట్టుగా నాగశ్విన్ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. అయితే అతని యొక్క మెయిన్ పర్స్పెక్టివ్ మహాభారతం మైథాలజీ, ఇండియన్ పురాణాలని బేసిక్గా తీసుకుని వాటన్నిటికీ ఒక ఫినిషింగ్ ఇస్తే ఎట్లా ఉంటుంది అనే ఐడియా వచ్చింది అని చెప్తున్నాడు. వీటన్నిటికీ ఒక ఫినిషింగ్ మైథాలజీలో ఉన్న ప్రతి స్టోరీకి, అశ్వత్థామ కానీ, విష్ణుమూర్తి కానీ, భైరవ కానీ, ఇవన్నీ కూడా ఒక మామూలు వ్యక్తులుగా భూమి మీదకి వస్తే ఎట్లా ఉంటుంది, దానికి ఒక ఫినిషింగ్ ఇస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన తనకు వచ్చిందని, తద్వారా ఈ సినిమా తెర మీద తీసుకొచ్చానని అశ్విన్ చెప్తున్నాడు. అందుకే కల్కి తెర మీదకి వచ్చిందని చెప్తున్నాడు. ఇంకొన్ని హింట్స్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది ఈ వీడియోస్లో. కల్కి అనేది కల్కి అవతారం గురించి చూడాలి, కానీ ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ చూస్తే భైరవ అని ఉంది. మరి భైరవ అంటే ఏంటి? మహాశివుడి పేరు చెప్తుంటాడు. విష్ణువే మహాశివుడిలాగా కల్కి అవతారంలో ఇట్లా రాబోతున్నాడా, కల్కికి సంబంధించి కల్కి అవతారంలో రాబోతున్నాడా అనేది కూడా ఒక ప్రశ్న. 2898వ సంవత్సరంలో ఇక్కడ ఇట్లా 2023-24 అట్లా వెళ్ళిపోతే అప్పుడు భూమి ఎట్లా ఉంటుంది, అప్పుడు కాంప్లెక్స్ అంటే ఒకటి సృష్టిస్తే ఎట్లా ఉంటుంది, డబ్బులు బదులు మినిట్స్ని యూనిట్స్ రూపంలో కొలుస్తారు, అవన్నీ ఉంటాయి డబ్బులు బదులు, అప్పుడు ఎట్లా ఉంటుంది అనేది అతను మాట్లాడిన తర్వాత సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నాకు పర్సనల్గా బుజ్జి అండ్ భైరవ చూశాక, అట్లాగే అశ్విన్ మాట్లాడిన తర్వాత నాకు పర్సనల్గా హై లెవెల్కి వెళ్ళే ఎక్స్పెక్టేషన్స్ సినిమా మీద అని చెప్పుకోవచ్చు. అట్లాగే రీసెంట్గా ఒక పంజాబీ సాంగ్ను కూడా రిలీజ్ చేశారు. ఫ్యాన్స్కి నచ్చింది తప్ప మిగతా వాళ్ళకి ఈ సాంగ్ పెద్ద ఏమి నచ్చట్లేదు. బట్ అది చూస్తే తెలిసిపోతుంది ఆ మూవీ లాస్ట్లో ఎక్కడో పెడతారు ఈ సాంగ్ అని. ఎందుకంటే ఈ సినిమాలో సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో రావడం తప్ప డ్యూయెట్లు లాంటివో లేకపోతే ఇట్లా పంజాబీ లిరిక్స్ ఎగిరేవో పెద్ద ఏం కనిపించట్లా. సో దీన్ని స్క్రీన్ మీద ఎట్లా చూపించగలుగుతాడు అశ్విన్ అది. ఇందులో భైరవ ప్రభాస్ అసలు హీరోనా కాదా అనేది కూడా ఒక సస్పెన్స్ లాగా తీస్తున్నారనమాట. అంటే లీడ్ క్యారెక్టర్ అదే కాదా, సినిమా పేరు కలికే, కానీ కలికి యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది కొంచెం కూడా హింట్ ఇవ్వలే ఇక్కడ, అసలు అర్థం కావట్లే. ప్రతి జనరేషన్లో కూడా ఒక బెల్లరు ఉండేవాడు. రాముడు అప్పుడు రావణాసురుడు, తర్వాత దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇట్లా రకరకాల రావణాసురుడు, ఇట్లా హిరణ్యకశిపుడు, ఇట్లా రకరకాల విలన్స్ ఉంటారు. అయితే ఈ కలికాలంలో కలి అనే వ్యక్తే విలను. కలి అనేటువంటి వ్యక్తి, కలిని అంతం చేయాలంటే కల్కి మళ్ళీ రావాలి. కల్కి ఏ విధంగా వస్తాడు, అలా ఇక్కడ పుట్టడం కోసం అతను పడేటువంటి పాటలు ఏంటి, మధ్యలో అశ్వత్థాముడు ఏం చేశాడు, భైరవ ఎవరు, దీపిక యొక్క క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ యొక్క స్టోరీలో మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ అలంచాలి, మాస్ ఆడియన్స్ని కనెక్ట్ చేయాలి, ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ చేయాలి, మోర్ దాన్ లైఫ్ రిలేటెడ్ థింగ్ తీసుకోవాలి, మైథాలజీని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా చాలా జాగ్రత్తగా తీయాలి. ఇవన్నీ కూడా అతను చెప్తుంటే మీరు చూడండి, వీడియో ఉంది యూట్యూబ్లో, చాలా ఎక్సలెంట్గా మాట్లాడాడు అందులో నాగశ్విన్ ఈ మూవీ గురించి. అట్లాగే మీరు బుజ్జి అండ్ భైరవ అనేసి వీడియో ఉంది అమెజాన్ ప్రైమ్లో, అది కూడా ఖచ్చితంగా చూడండి. ప్రభాస్ క్యారెక్టర్ని సస్పెన్షన్లో పెట్టి
ఈ సస్పెన్స్‌లోంచి స్టోరీని దాని చుట్టూ రివీల్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. నాకైతే అశ్విన్ మాట్లాడిన వీడియోస్ 2 ఉన్నాయి. ఆ 2 గాని అట్లాగే 'బుజ్జి అండ్ భైరవ' చూసాక సినిమా పట్ల చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 2 చూసాక మీరు సినిమా పట్ల ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతది. సో, ట్రైలర్ గూడా వచ్చింది, సెకండ్ ట్రైలర్. అది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి.